రామకృష్ణ ఎంపీగా పోటీ చేయాలి. తెలుగు శక్తి ఆకాంక్ష. రాబోయే ఎన్నికలలో వైసీపీకి అభ్యర్థులే కరువు అవుతారు. ఉత్తరాంధ్రలో అనేక మంది జగన్ తొత్తులు ఉన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. వారందరూ తక్షణమే వైసీపీని వీడి బయటకు రావాలి. లేకపోతే ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరిక. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. రాష్ట్రంలో సీనియర్ నాయకుడిగా ఉన్న కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆకాంక్షించారు. కొనతాల రామకృష్ణ జనసేనలో చేరిక సందర్భంగా అనకపల్లిలోని పెంటకుట కన్వెన్షన్ హాల్లో అభిమానులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణను తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కలుసుకుని అభినందనలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం రామ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ముందుగా చేరిన వారిలో కొనతాల రామకృష్ణ ఒకరు అన్నారు. ఆ తరువాత జగన్ వైఖరి నచ్చకపోవడంతో పార్టీ నుంచి దూరమైన రామకృష్ణ సుదీర్ఘకాలం తటస్థంగా ఉన్నప్పటికీ ఎట్టకేలకు జనసేన ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షను మరింత బలోపేతం చేసుకున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరితో రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని రామ్ వ్యాఖ్యానించారు. కొనతాల రామకృష్ణ గారిని అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని తెలుగు శక్తి ఆకాంక్షిస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో అనకాపల్లి ఎంపీగా చేశారు. కొనతాల రామకృష్ణ గారు మంచికి మారు పేరు ఆయన. మరి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ప్రజలకి ఇంకా సేవ చేయాలి. కేంద్రం ఎంపీగా చేసి అటు అనకాపల్లి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆయన ఎంతో అభివృద్ధి కూడా పూనుకోవాలని చెప్పి తెలుగు శక్తి కోరుకుంటుంది. మరి గతంలో మనం చూసాం, వైసీపీ పార్టీ పెట్టినప్పుడు జగన్ వెంట నడిచిన మొట్టమొదటి వ్యక్తుల్లో కొనతాల రామకృష్ణ. మరి ఇవాళ కొనతాల రామకృష్ణ గారు నాడు పార్టీ నుంచి బయటకు వచ్చారంటే ఆ పార్టీలో నాయకుడికి ఎటువంటి గౌరవం ఇస్తారో ఆలోచన మొదలు చేస్తారు. తన సొంత చెల్లినే, తన సొంత అమ్మని కూడా తట్టుకోలేన ఒక సైకో జగన్ని ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు తొత్తులుగా మారి జగన్మోహన్ రెడ్డి బదిలీ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మగౌరవం కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీ వీడి బయటకు పోతున్నారు. ఈరోజు ఆ పార్టీ క్యాండిడేట్ లేక ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు కూడా టికెట్ కేటాయించుకున్నాం. దౌర్భాగ్య పరిస్థితి పార్టీ కనపడింది. ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ప్రబలం పట్టబోతున్నారు. రాబోయే రోజుల్లో 170 స్థానాలు ఈ కుటుంబం గెలవబోతుంది. జనసేన తెలుగుదేశం ప్రబలం ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీ భూస్థితం ఖాయం. ఈరోజు ఏమీ చేయలేక దొడ్డిదారు మనకి గెలవాలని చెప్పి ఓట్లు తొలగించి దొంగోట్లు ఏర్పాటు చేసుకొని మరి ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి కళలు అడయాసం పడిపోతే తప్ప నిర్వహణ చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరీ సైకో విపరీతంగా పెరిగిపోయి కనీసం నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి ఈరోజు ఉత్తరాంధ్ర పేరుతో రేపు 20 సభ పెడతారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి మీ గుండెల మీద తీసి ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే మీకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అడుగుతారు. ప్రజలు కలవడు, నాయకులు కలవడు, సమస్యలు తెలుసుకోడు. వస్తే పోలీసులతో పరదాలు వేసుకొని గాలిలో హెలికాప్టర్ వెళ్ళినా సరే కింద పోలీసు ఆకాంక్షలు. అంటే ఒక వ్యక్తి అసమర్థం చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ముఖ్యమంత్రి కాకముందు ప్రజల్లో తిరిగి ముద్దులు పెట్టుకుంటా అందరూ ఎక్కి నేనున్నాను, మాట ఇస్తే మాట తప్పను, మాట తప్పని చెప్పిన వ్యక్తి పూర్తిగా మాట చెప్పారు. ఆయన ఒకే మాట చెప్పారు, నా మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసాక మద్యపాన విషయం అమలు చేసి అడుగుతాను చెప్పారు. మద్యపానం అమలు విషయం చేసి అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అవుతే కనీసం ముఖ్యమంత్రి నా అక్కమ్మ, నా చెల్లమ్మ అనే ముఖ్యమంత్రి ఏమైపోయారో పడుచుకోలేదు. దౌర్భాగ్యస్తున్నారు. మహిళా మంత్రులు, మహిళా కమిషన్ అందరూ జగన్ బదిలీ చేస్తారు. ఎన్నాళ్ళు చేస్తారు? నాడు ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మహత్య పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు జగన్ తీసుకెళ్లి తన కేసుల కోసం ఉత్తరాంధ్ర కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ మొత్తం తాకట్టు పెట్టేశారు. ఆయన బయటపడితే చాలు, నా కేసులు బయటపడితే చాలు. ఉదాహరణకి కోడికత్తి కేసు 5 సంవత్సరాలు డ్రామా ఆడాడు. సాక్షి చెప్పకుండా తన బాబాయ్ ఎవరు చంపారో ఈ రోజు దాకా తెలుసుకోవడం తప్పలేదు.
మరి ఇలాంటి వ్యక్తి మనం మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే మన భవిష్యత్తు ఏంటో ఆడుకుంటున్నారు. ఈవేళ భూ చట్టం కొత్తగా తీసుకొచ్చి మొత్తం భూములు ఏదో ప్రభుత్వం పేరున పెట్టాలని చెప్పి ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నాడు. అలాగే అంగన్వాడీ ఈవేళ 40 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తారు. కనీసం వాళ్ళకి తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పి నువ్వు మాట తప్పడం మడం తిప్పావు. చంద్రబాబు పైన ఏ తప్పులు చూడడానికి కేసు పెట్టావు. ఇన్ని తప్పులు చేసి నువ్వు బయట ఉన్నావు. నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సిన వ్యక్తి. డెఫినెట్ గా రేపు భవిష్యత్తులో నీ జైల్లోనే ఉంటావు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మీరు బయటికి రాకుండా ఇంకా కుమ్ము కాస్తే ఆయనతో పాటు మీరు కూడా జైల్లో సహవాసం పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం బయటికి రమ్మని కుంట రామకృష్ణ లాగా, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాగా, పంచకర్ రమేష్ బాబు లాగా, అలాగే ఇతర నాయకులు కూడా రాబోతున్నారు. వీళ్ళందరూ స్ఫూర్తితో బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడు. 3 రాజధాని పేరుతో గ్రామాలు ఉత్తరాంధ్ర మొత్తం దొచ్చుకుపోయాడు. ఇలాంటి నయమంచుకోండి, ఇప్పుడు కదా మనసు మార్చుకోండి, బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన, నా పైన, మన అందరి పైన ఉందని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.